అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాఖీ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరుగుతున్నాయి. పూర్తిగా అన్నా చెల్లెళ్ళు అక్కదమ్ములందరూ కూడా రాఖీలు కట్టుకోవడానికి వాళ్ళ ప్రాంతాలకు తరలి వెళ్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ దగ్గర ఒక రాఖీ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. పూర్తిగా రాఖీ సెంటర్ వద్ద ఇప్పుడిప్పుడే మహిళలంతా కూడా రాఖీలు కట్టుకోవడానికి రాఖీలు తీసుకుంటున్న సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది. పూర్తిగా సో ఇక్కడ రాఖీ పండుగ అనేది పూర్తిగా సోదరులకు ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టినప్పుడు ఎప్పుడూ తన అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ ఆ చెల్లికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు. సో పూర్తిగా ఇదే రాఖీ పండుగ ప్రాముఖ్యత అని చెప్పి కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. సో పూర్తిగా రాఖీ లేదా రక్షాబంధన్ అనేది రాఖీ పౌర్ణమి అని పిలిచే పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తుంటారు. అక్క చెల్లెలు లేదా అన్నదమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఈ పట్టిని కట్టడం ద్వారా ఈ పండుగకు ఒక ప్రాధాన్య విశేషంగా ఏర్పడింది. సో రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్యకు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్య కట్టేదే రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజున పాతది వదిలి కొత్త జంధ్యాన్ని కూడా ధరిస్తారని చెప్పేసి అనుకుంటారు. సో ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించేసే పాతది తీసేస్తారని చెప్పేసి కూడా ఆ పురాణంలో రాసిపెట్టారు. సో పూర్తిగా ఇక్కడ రాఖీ సెంటర్ దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ రాఖీలు చూసుకోవచ్చు. సో ఇక్కడ స్పెషల్ రాఖీలు కూడా ఇక్కడ పూర్తిగా రాఖీ సెంటర్లో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా బ్రో అని చెప్పేసి రాఖీలు కూడా ఇక్కడ కొత్తగా దర్శనమిస్తున్నాయి. సో రాఖీ పండుగ రోజు రాఖీ విక్రయాలు ఎలాగున్నాయి అంటే కొంత మోడర్న్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కొంత రాఖీ పండుగ కూడా కొంత విశిష్టత తగ్గిపోతుంది. ఎవరు కూడా అంత రాఖీలు కొనడానికి సుముఖంగా లేరని చెప్పేసి కూడా రాఖీ సెంటర్ నిర్వాహకులు వాబోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ చూడండి విచిత్రమైన వెరైటీ రాఖీలు కూడా పూర్తిగా రాఖీ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారిగా మనం ఆ రాఖీ సెంటర్ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఉంది, ఈసారి కొత్త రకం రాఖీలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారిగా వారితో మాట్లాడేసేద్దాం. సో సార్ చెప్పండి సార్, కొత్త రకం రాఖీలు ఏవి ఉన్నాయి ఒకసారి, అంటే రాఖీ పండుగ ఎలా దొరుకుతుంది, బిజినెస్ ఎలా ఉంది, మోడల్స్ ఎలా ఉన్నాయి రాఖీ మోడల్స్? రాఖీ ఇక్కడ అయితే ఈరోజు చూస్తే డల్గానే ఉందని చెప్పొచ్చు. వెరైటీలు మాత్రం చాలా ఐటమ్స్ పెట్టారు. 100 నుంచి 500 ఐటమ్స్ వరకు ఉన్నాయి ఇక్కడ రేటు కలిగినవి. అట్లాగే 100 నుంచి 10 రూపాయల లోపు కూడా ఉన్నాయి. కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారని ఈ సంవత్సరం అనుకోవచ్చు. అంటే ఎక్కువ ఆన్లైన్గా నడుస్తుంది ఒకటి. రాఖీ పండుగ అనేది ఈ రోజుల్లో చక్కగా చేసుకుంటున్నారు ఇళ్ళ దగ్గర, కానీ రాఖీ కట్టడం అంత ప్రయారిటీ తగ్గిందని భావిస్తున్నాం. అది విషయం. అంటే ఇప్పటిదాకా ఎన్ని రాఖీలు అంటే మీ దగ్గర మీరు ఎంత స్టాక్ పెట్టుకున్నారు, ఇప్పటివరకు ఎంత 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 అమ్మారు? ఒకసారి అమ్మ ఇక్కడ మహిళ ఉన్నారు, వాళ్ళసారి అడుగుదాం. అమ్మ చెప్పండి, మీరు మీ తమ్ముడికి కానీ మీకు అన్నలు కానీ ఉన్నారా? అమ్మ మీకు ఉన్నారండి. వాళ్ళకి రాఖీ కట్టారా? అంటే మాది కడప ఇక్కడ కాదు కాబట్టి అటు వెళ్ళడం కష్టం కాబట్టి వెళ్ళలేదు. అంటే మీ అన్నకి రాఖీ కట్టలేకపోతున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రాఖీ పండుగ సందర్భంగా? అంటే దూరంగా ఉన్నందుకు బాధే, అంత దూరం వెళ్ళి కట్టాలంటే కష్టం కాబట్టి వెళ్ళలేదు. ఓకే. సో కొంత సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మా అన్నయ్య కానీ తమ్ముడు కానీ రాఖీ కట్టలేకపోతున్నారని చెప్పేసి కూడా ఒక సోదరి కొంత భావోద్వేగానికి గురైన సందర్భం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో రాఖీ కొంటున్నారు కొంతమంది. సో వాళ్ళ పాప అక్కడ దూర ప్రాంతంలో చదువుకుంటుంది. సో వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీ రాఖీ కొంటున్నారు. సో అన్న చెప్పండి, రాఖీలు ఏ విధంగా, రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీరు రాఖీ పండుగ గురించి మీకు తెలిసిన ఒక 4 మాటలు చెప్పండి. రాఖీ పండుగ అనేది ముఖ్యంగా సోదరులకి సోదరీమణుల మధ్య ఒక ఆప్యాయతను పెంచే పండుగ. ఈ పండుగ వల్ల చాలామంది సోదరీమణులు ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు స్కీమ్ అనేది ఈరోజు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా ఖమ్మం వస్తున్నారు, ఖమ్మంలో ఉన్నోళ్ళు భద్రాచలం పోతున్నారు, వెంకటాపురం పోతున్నారు రాఖీలు కట్టడానికి. అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి వాతావరణమే. కారణం ఏంటంటే ఇంతకాలం డబ్బులు లేక అన్నా చెల్లెల మధ్య సంబంధం దూరం పెరిగేది, ఛార్జీలకు డబ్బులు లేక. ఈరోజు అది రేవంత్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు అది పోయింది. అయినప్పటికీ కూడా త్రూఅవుట్ ఖమ్మం మొత్తం మీద ఈ పెవిలియన్ గ్రౌండ్ ఎదుర్కొన్న రాఖీ సెంటర్లో రాఖీలు మాత్రం చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి.
క్వాలిటీ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, తక్కువ రేట్ ఉంది. అందుకనే ఇప్పుడు రాఖీ ఎవరి కోసం కొన్నారు? ఈరోజు నాకు ఒక కూతురు ఒక బాబు అండి. మా పాప కోసం తీసుకెళ్తాను, మా బాబుకి కట్టడానికి. మా పాప స్కూల్కి వెళ్ళింది, ఈరోజు హాలిడే లేదు, యాక్చువల్గా వర్కింగ్ డేనే. ఆమె వచ్చేలోపు ఒక రాఖీ తీసుకెళ్ళి అన్నదమ్ములు అన్నా చెల్లెలకి మధ్య ఒక ఆప్యాయతని మనం పలకరించాలి కదా, అందుకనే రాఖీ కొనడానికి వచ్చాము. మా బాబు. సో ఓకే, చూశారు కదా, వాళ్ళ చెల్లి కాలేజీకి వెళ్ళింది, చదువుకోవడానికి వెళ్ళింది. సాయంత్రం వచ్చాక రాఖీ కడుతుందని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ మిత్రుడు అంటే వీళ్ళ కొడుకు అనమాట. సో తమ్ముడు, మీ చెల్లి నీకు రాఖీ కట్టడానికి మీ నాన్నగారు రాఖీ తీసుకున్నారు. సో మీ చెల్లి రాఖీ కట్టిన తర్వాత మీ చెల్లికి గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఫోన్ కొనిద్దామని అనుకుంటున్నా అన్న. 35,000 ఫోన్ కొనిస్తా. ఏం ఫోన్ కొనిస్తున్నావు? మామూలుగా వివోనో ఏదో తీసుకుందామని. అంటే రాఖీ గిఫ్ట్ ఫోన్ ఇస్తున్నా? ఫోన్ ఇస్తాను. సో చూసారు కదా, చెల్లి తనకు రాఖీ కట్టిన తర్వాత ఒక 35,000 రూపాయల్లో ఒక వివో ఫోన్ గిఫ్ట్గా ఇస్తాను నా చెల్లికి అని చెప్పేసి కూడా ఒక అన్న చెప్తా ఉన్న పరిస్థితి కనబడదు. సో అన్నా చెల్లెళ్లకు ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. కొద్దిగా రాఖీ పండుగను కొంతమంది చాలామంది కూడా ఆన్లైన్లో రాఖీలు పంపించుకుంటున్నారు, ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు తప్ప రాఖీ పండుగ రాను రాను మరీ కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉందని అక్కడ నిర్వాహకులు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా అటు పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ రక్షాబంధనం వేడుకలు పూర్తిగా ఎక్కువ జరుపుతున్నారు. సో సిటీ కల్చర్కి వచ్చేసరికి సో రాఖీ కడదాము, సాయంత్రం వరకు టైం ఉంది కదా, బయలుదేరదాం అన్నట్టుగా చందంగా ఇక్కడ పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే ప్రతి బస్సు కూడా ఫుల్ అయిపోతుంది. బస్టాండ్లో ప్రయాణికులు కూడా చాలామంది కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఆ రాఖీ పండుగ చరిత్రని కనుక పూర్తిగా పరిశీలించినట్టే రాఖీ పండుగ చరిత్రలో అప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి తన విష్ణు చక్రాన్ని గురిపెట్టినప్పుడు తన శ్రీకృష్ణుడు వేలు తెగిపోతుంది. వేలు తెగి ఆ రక్తం ధారాళంగా కారుతుంటే అప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది తన చీర కొంగుని చింపి ఆ కృష్ణుడి చేతికి అంటే ఎక్కడైతే వేలు కట్టేందో అక్కడ ఆ చేతికి తన చీర కొంగుని చింపి అక్కడ ముడిగడుతుంది. దాంతో రక్తం కారడం ఆగిపోతుంది. అప్పుడు ఆ కృష్ణుడు ద్రౌపదికి అభయమిస్తాడు, చెల్లి నీకు నేనున్నాను అంటే ఆ టైంలో అన్న నీకు నేనున్నానని తన చీర కొంగుని చింపి ముడివేస్తుంది. సో అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి ఒక వరం ఇస్తాడని చెప్పేసి కూడా రాఖీ చరిత్ర కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నారు. సో పూర్తిగా రాఖీ పండుగను పురస్కరించుకొని అన్న చెల్లెలు అక్కదమ్ములు కూడా ప్రతి ఒక్కరు కూడా రాఖీ పండుగను సంబరాలు జరుపుకుంటున్నారు. మిఠాయిలు కొనుక్కొని ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకొని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఒకరినొకరు జరుపుతున్న పరిస్థితి ఆ ఖమ్మంలో కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.